నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. శివుని చరిత్ర సోమవారం కథ. ప్రపంచం సృష్టి చెందక ముందు ఆకాశంలో శూన్యం మాత్రమే ఉంది. ఆ శూన్యంలో నుండే ఒక మహాశక్తి, ఆ శక్తి రూపమే శివుడు. శివుడు మొదట ధ్వని రూపంలో పుట్టాడు. ఆ ఓంనాదం సర్వ సృష్టికి మూలం. ఆ ధ్వనిలో నుంచే బ్రహ్మ, విష్ణు వంటి తత్వాలు ఉద్భవించాయి. కానీ శివుడు మాత్రం ఆ త్రిమూర్తుల కంటే పైగా. ఆయనలో సృష్టి, స్థితి, లయ అన్నీ ఒకటే. శివుడు యోగిగా, తపస్విగా హిమాలయాలలో నివసించేవాడు. ఆయన శరీరం బూడిదతో కప్పబడింది. జటాజుటంలో గంగ ప్రవహిస్తుంది. నుదిటి మధ్యలో మూడవ నేత్రం వెలుగుతుంది. ఆయన నిశ్శబ్దంలో కూడా సృష్టి రహస్యం నిండింది. ఆ మౌనమే ఆధ్యాత్మికతకు మూలం. ఒకరోజు దేవతలు, ఋషులు భూమిలో కలుషిత శక్తులను దూరం చేయమని శివుని ప్రార్థించారు. శివుడు తన తాండవం ద్వారా ఆ నాశనాన్ని ఆరంభించాడు. ఆ తాండవం విధ్వంసం కాదు, అది కొత్త సృష్టికి మార్గం. అప్పుడు పార్వతీదేవి తపస్సు ప్రారంభించింది. ఆమె శివుని మనసు గెలుచుకునేందుకు అనేక సంవత్సరాల పాటు హిమాలయాలలో ధ్యానం చేసింది. ఆమె శక్తి రూపం, శివుడి తత్వరూపం ఇద్దరూ కలిసినప్పుడు సృష్టి సంపూర్ణమవుతుంది. చివరికి శివుడు ఆమె భక్తిని అంగీకరించి వివాహం చేసుకున్నాడు. ఆ సమయాన సమస్త లోకాలు ఆనందంతో మునిగిపోయాయి. ఆ వివాహం భౌతికం కాదు, ఆధ్యాత్మిక ఐక్యతకు చిహ్నం. పార్వతీదేవి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా శివుడు అనేక ఉపదేశాలు ఇచ్చాడు. అవే శివాగమాలు. వాటిలో ఆయన జీవన మార్గం, త్యాగం, ధ్యానం, ధర్మం గురించి వివరించాడు. శివుడు చెప్పిన మాటలు ఇవి: నిశ్శబ్దంలోనే సత్యం దాగి ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే దేవుడు మనలోనే ఉంటాడు. ఒకసారి భగీరథుడు గంగను భూమికి తీసుకురావాలనుకున్నాడు. కానీ గంగా ప్రవాహం భూమిని ఛిద్రము చేస్తుందని దేవతలు భయపడ్డారు. అప్పుడే శివుడు తన జటాజూటంలో గంగను పట్టుకొని నెమ్మదిగా భూమిపైకి విడిచాడు. ఆ జలములు పాపములను కడిగే పవిత్ర ప్రవాహమయ్యాయి. అందుకే గంగను శంభో గంగా అని పిలుస్తారు. శివుని కథలో ఆయన కేవలం దేవుడు కాదు, భక్తుని హృదయంలో నివసించే తత్వం. ఆయన రుద్రుడిగా కోపాగ్ని అయినా ఆ కోపం కూడా లోకహితానికి మాత్రమే. ఆయన హాసం సృష్టి అయిన క్షోభలయ తాండవమడినప్పుడు ఆ నాదం సృష్టి చక్రం తిరిగిస్తుంది. ఆ నాదమే నాదబ్రహ్మం. శివుని జీవితం మనకు ఒక సందేశం చెబుతుంది. మనం ఎంత కష్టంలో ఉన్నా ధ్యానం, శాంతి, సత్యం ద్వారా మనం మళ్ళీ పునర్జించగలం. శివుడు మనలోని అజ్ఞానాన్ని దహించడానికి ఉన్న అగ్నిశక్తి. సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు. ఈ రోజున మనం శివనామస్మరణ చేస్తే మన పాపాలు కరిగిపోతాయి. ఆయన ఆశీర్వాదం మన జీవితం శాంతిమయంగా మారుస్తుంది. చివరగా శివుడు మనకు ఒకే సూత్రం నేర్పుతాడు:
సత్యం అన్వేషించు, మాయను విడిచిపెట్టు, లోపల ఉన్న శివుడిని తెలుసుకో. ఆ సత్యమే మన జీవన దివ్య దీపం. సోమవారాన శివుని కథ వింటూ ఈ జ్ఞానం మన హృదయంలో నిలిచిపోవాలి. మనం చేసే ప్రతి పూజ, ప్రతి జపం ఆయనకు చేరుతుంది. శివుడు సత్యం, ప్రేమ, కరుణ, ఆ శివ చైతన్యం మనలో జ్వలించాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.